గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం బిడ్డల కోసం మనం చూస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. దాని గురించి ఎందుకు ఇట్లా మీటింగ్ పెట్టాలి, ఎందుకు తెలుసుకోవాలి, ఊరికే దీని యొక్క ప్రత్యేకత ఏంటి పిల్లలు లేకుండా ఉండడానికి అని చూస్తే, కొన్ని సందర్భాల్లో కొంతమంది వస్తారు, చాలా దగ్గరలో ట్రీట్మెంట్ తీసుకొని అయినా బిడ్డలు కలగట్లేదు. కొంతమంది చాలా కాలం కూడా అయిపోయి ఉంటుంది, త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కొంతమందికి తక్కువ ఏజ్ ఉంటుంది, అన్నీ బాగుంటుంది, శారీరక లోపాలన్నీ బాగుంటుంది, అయినా గర్భం రావడం లేట్ అవుతుంది. సో ఇది ఎందుకు? మంచి ట్రీట్మెంట్, మందులు, మంచి టెస్ట్లు అవన్నీ ఉన్నప్పటికీ ఇది ఇంకా ఒక పజిల్ లాగానే ఉండిపోతుంది చాలామందికి. చాలామంది ట్రీట్ చేసే డాక్టర్లకు కూడా ఇది చాలా కష్టంగా ఉంటుంది. కానీ మేము ఏం చేసినామంటే, ఇట్లా ప్రెగ్నెన్సీ ఈ ప్రాబ్లం, బిడ్డల కోసం ప్రయత్నం చేసే ఈ ప్రాబ్లం గురించి శారీరక లోపం అంతా టెస్ట్ కాకుండా ఇంకా ఏముంటుంది, ఎందువల్ల శారీరక లోపం అన్నీ కూడా బాగా అయినప్పుడు కూడా రావట్లా, ఎందుకు కొంతమందికి శారీరక లోపం మంచినా కూడా ఎందుకు ఈజీగా అండం పెరుగుదల ఫర్ ఎగ్జాంపుల్ పెరగదు, ఎన్ని చేసినా పెరగదు, ఎందువల్ల పెరగట్లేదు? ఇవి అన్ని కణాలు కొంతమందికి అన్ని మంచి మందులు తీసుకుంటారు, ఆహారం బాగా చేసుకుంటారు, అయినా పెరగట్లేదు, ఎందుకు అని ఆలోచించి దాని గురించి చేసినప్పుడు ఎట్లా తెలుసుకున్నామంటే, గర్భం వచ్చిన వాళ్ళని అదే పనిగా అడిగేది, ఏ పరిస్థితిలో వీళ్ళకి గర్భం వచ్చింది, శారీరక లోపం అంత బాగా వచ్చిన తర్వాత ఎట్లా వచ్చింది. కొంతమందిలో ఏం చూసినాము, పని చేసే తీరు, అండం శారీరక లోపంకి 3, ఒకటి ఏంటంటే అండం బాగుండాలి, కణాలు బాగుండాలి, ట్యూబ్ బాగుండాలి, ఇది పెద్ద ప్రాబ్లం. చిన్న పని చేసే తీరులో రక్త పర్సంటేజ్, కొంతమంది రక్తం తక్కువ ఉంటుంది, అది ఇంప్రూవ్ అవ్వగానే వచ్చేస్తుంది. కొంతమందిలో వెయిట్ ఉంటారు, ఆ వెయిట్ గురించి, వెయిట్ తగ్గినప్పుడు ఆ హార్మోన్ బ్యాలెన్స్ కరెక్ట్ అయ్యి అది వచ్చేస్తున్నారు. కొంతమందిలో కొన్ని పీరియడ్స్లో కొన్ని మార్పు, పీరియడ్స్ రాకముందు కడుపు నొప్పి, నడుము నొప్పి, అటువంటి సిమ్టమ్స్ తగ్గడం, పీరియడ్స్ ఎప్పుడు కూడా ముందే వస్తుంది లేదా ఎప్పుడు లేట్గా వస్తుంది, ఆ పీరియడ్స్ వచ్చే డేట్లో మార్పు వచ్చినప్పుడు కొంతమందికి వస్తుంది. ఇవి అన్నీ చూసి తర్వాత వాళ్ళ ఒక మానసిక పరిస్థితిని కూడా చూసినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు టెన్షన్ పడుతూ ఉండే వాళ్ళకి, నాకు ఇది కష్టం అని అనుకునే వాళ్ళకి లేట్ అవుతుంది. తర్వాత వాళ్ళు దాని గురించి ఆలోచించకుండా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు చాలా, ఇది మనం చూస్తూ ఉన్నాం, మళ్ళీ చూస్తున్నాం, చాలా సంవత్సరాలుగా చూసి అయిపోయిన తర్వాత చాలా క్లియర్గా అయిపోయింది. ఎందుకంటే గర్భం అనేది శరీరానికి సహజమైన ఒక విషయం. దీంట్లో మనం బాగా గమనించాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, 90% వాళ్ళకి సంవత్సరంలో గర్భం వచ్చేస్తుంది. పెళ్ళయి 100 మందికి అయితే 90 మందికి ఒక సంవత్సరంలో వచ్చేస్తే 10 మందికే ఏమవుతుంది, లేట్ అవుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు చాలా దగ్గర చెప్తారు, అయ్యో సంవత్సరంలో వస్తే వచ్చినట్టు, లేకపోతే లేట్ అయిపోతుంది. ఖచ్చితంగా లేట్ అవుతుంది. ఎందుకు? ఏదో ప్రాబ్లం ఉంది.
ఆ ప్రాబ్లం ట్రీట్మెంట్ రాకపోతే లేట్ అవుతుంది. ట్రీట్మెంట్‌లో కూడా ఏందంటే ఏ ప్రాబ్లమ్ ఉంది? ఎక్కడ శారీరక లోపమా? పని చేసే తీరులో లోపమా? లేదంటే మానసికంగా లోపమా? అండం కణాలు క్వాలిటీల లోపమా? అనేది మనం తెలుసుకుంటే ఆ ప్రాబ్లమ్ మనం సరి చేసుకునేటప్పుడు మనం ఏమవుతున్నాం? ఆ 90%లో మనం చేరిపోతున్నాం. సో, అందుకనే ఇప్పుడు దీని గురించి బాగా తెలుసుకోవాలి. ఓన్లీ మందుల వరకు ట్రీట్మెంట్. కొంతమంది అంటారు, నాకు మందులు వచ్చేస్తే చాలు. ఇదంతా వద్దు అంటారు. మొన్న ఆమెకి పెళ్ళయిన తర్వాత ఒక బిడ్డ పుట్టి పోయింది. 4 ఏళ్ల కింద వచ్చినప్పుడు చాలా ఆతృత, చాలా తొందర. అప్పుడు నేను చెప్పినానంట, అమ్మా ఇంత తొందర అయితే నువ్వు మనసు ప్రశాంతంగా ఉంటే నీకు ఖచ్చితంగా వస్తది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వచ్చింది. కానీ ఆ బిడ్డ పుట్టిపోయినప్పుడు బాధ. ఎందుకు? నా వల్లనే కదా! నేనే కారణం కదా! అనేది ఉన్నప్పుడు. సరే అని వాళ్ళకి ఆ సలహా అనేది ఇంట్లో వాళ్ళకి కష్టం అనిపిస్తది. వాళ్ళు పోయినారు. చెన్నై కూడా పోయి ట్రీట్మెంట్ అన్నీ తీసుకున్నారు. అప్పుడు రాలేదు. తర్వాత మెల్లగా మానసికంగా ఆ బాధపడడం మెల్లమెల్లగా వదిలిపెట్టింది. కొన్ని సందర్భాల్లో ఇంట్లో వేరే ఫంక్షన్ అది వచ్చినప్పుడు గర్భం వచ్చేసింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వచ్చింది. అప్పుడు ఆమె అర్థం చేసుకోగలుగుతుంది. ఏమి? అప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. నేను ఎప్పుడు ప్రశాంతంగా నేను పట్టించుకొని కూడా లేదు దాన్ని. వచ్చేసింది. అట్లనే వస్తుంది. అంటే అది పని చేసే తీరు. ఇది ఏ పుస్తకాల్లో లేదు. ఏ టెస్ట్‌కు అది రాదు. మనం శారీరకంగా దీనేంటంటే కంట్లో కనిపించే ఈ టెస్ట్ బాగుంది కదా! నాకు ఇటు వచ్చేసేయాలి కదా! అంటే ఇది కాదు. అంటే ఇది ఎట్లా అంటే పని చేసే తీరు పాలకు తోడేస్తే ఆడ ఎట్లా తోడుకుంటుంది? ఏం జరుగుతుంది మనకు తెలీదు. కానీ దాని పని అది జరిగి పాలంతా పెరుగైపోతది. అట్లా ఇది తెర వెనకాల జరిగేది. అండం ఫలదీకరణం జరగడం, ఇంప్లాంటేషన్ జరగడం, గర్భం పెరగడం అనేది మనకి దానికి ఏ టెస్ట్‌లు లేవు. కానీ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది. ఏముంది? పీరియడ్స్‌లో మార్పు. పీరియడ్స్ రాకుండా ఉన్నప్పుడు మార్పు. ఆ మార్పు అది మనం తెలుసుకుంటే ఇది పని చేసే తీరుని ఇది సూచిస్తుంది అన్నప్పుడు ఆ మార్పు వచ్చినప్పుడు మనకి అవును నేను గర్భం వచ్చే అవకాశం నేను దగ్గరికి పోతున్నాను. నాకొస్తుంది. ఈ అండం పెరిగేటప్పుడు ఎంత మనం అవును ఇదంతా బాగున్నప్పుడు శారీరకలకు నాకొస్తది అనేది ఎప్పుడు వస్తుందో అట్లా ఇది కూడా ఒక ఇండికేటర్ లాగా మనకిది దగ్గర వస్తుంది అనేటండి. ఇంకొక ఇదేంటంటే పాతకాలంలో మనకి ఇవి ఏం లేకుండా ఉన్నప్పుడు కూడా మనకి బిడ్డలు లేకుండా కానీ ఇంత ఎక్కువ లేదు అని అనిపిస్తుంది. ఇప్పుడు మన కొన్ని సమాజంలో వచ్చే మార్పుల వల్ల మనకి ఏజ్ ప్రెగ్నెన్సీ వచ్చే పెళ్లి చేసుకునే వయసే లేట్ అయిపోతుంది. ఉద్యోగం, చదువు దానికి. సో దాని తర్వాత మనకి అయ్యో ఏజ్ అయిపోతుంది మనకు త్వరగా ప్రెగ్నెన్సీ రావాలనే యాంగ్జైటీ అవేర్నెస్ ఎక్కువైంది. మనకి 6 నెలలు రాలే 9 నెలలు రాలేదంటే మనం ఇప్పుడు డాక్టర్ దగ్గర వచ్చేస్తున్నాం. సో వచ్చేయడంలో ఏమంటే పాతకాలంలో మనకి ఎందుకు పెళ్ళి అవ్వంగానే ప్రెగ్నెన్సీ ఎక్కువ మందికి వస్తుంది. కానీ కొంతమందికి లేట్ అయినా వస్తుంది. దాన్ని ఎందుకు ఈజీగా వచ్చేది అని చెప్తే అప్పుడు వాళ్ళు తీసుకునే ఆహారం అండం కానీ కణాలు కానీ చాలా మంచి క్వాలిటీ. ఇప్పుడేంది వాతావరణ కాలుష్యం మనం తినే ఆహారం కాబట్టి అండం కణాలు డ్యామేజ్ అయిపోతాయి. అండం పెరుగుదలలో బాగలేదు. పిండం ఏర్పడడం ఇప్పుడు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఈ బిడ్డ కలగడం లేట్ అవుతుంది. అబార్షన్ రేట్ ఎక్కువ. ఎందుకంటే విత్తనమే సరిగ్గా లేదు. అంగవైకల్యం ఎక్కువ ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అండం కణాలు 2 బాగా చేసుకోవడం ఒకటి.
ఇంకొకటి ఏం అంటే ఈ అండం కణాలు క్వాలిటీ ఒకటి పనిచేసే తీరులో హార్మోన్ బ్యాలెన్స్ కరెక్ట్గా కుదరాలి. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ బాగా కుదిరినప్పుడు ఈ పనితీరు ఈజీగా జరిగిపోతుంది. ఈ హార్మోన్ బ్యాలెన్స్ బాగా రావాలి అంటే మన మానసిక పరిస్థితి చాలా దీనికి పనిచేస్తుంది. అమెరికాలో 2 దగ్గరలో స్టడీ చేశారు. ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ నర్సెస్ మీద 18,000 నర్సులు 8 ఇయర్స్ వాళ్ళని ఫాలో అప్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని ఆహారంలో మార్పు తీసుకొని వచ్చి కొన్ని ఎక్సర్సైజ్ చేసి కొన్ని విటమిన్స్ తీసుకునేటప్పుడు 6 folds ప్రెగ్నెన్సీ ఇంప్రూవ్ అయింది. ఇంకొక దగ్గర కూడా ఏం చేశారంటే కొన్ని నెలలు వాళ్ళకు మానసికంగా వీళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. మామూలుగా ట్రీట్మెంట్ వరకు ఇచ్చినప్పుడు 20% 30% గర్భం వస్తే మానసికంగా వాళ్ళని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే మనకు బిడ్డ లేదు అనేటప్పుడు తెలియని టెన్షన్ అది వచ్చినప్పుడు అది పోయేదానికి ఒక 3 to 6 months వాళ్ళకి ట్రీట్మెంట్ అది ఇచ్చినప్పుడు అటువంటి వాళ్ళలో 50% పైన ప్రెగ్నెన్సీ రేట్ ఎక్కువ, అంటే ఒక 30% ఎక్కువ మానసిక శారీరక లోపంతో పాటే మానసికంగా కూడా ప్రిపేర్ అయినప్పుడు గర్భం వచ్చేది అనేది ఉంటుంది. ఇప్పుడు మానసిక పరిస్థితిలో 3 ముఖ్యంగా, ఒకటి ఇందాక చెప్పినాను ఎగ్జాంపుల్, నువ్వు శారీరక లోపం బాగున్నప్పుడు దాని గురించి నువ్వు ఆలోచించకపోతే, శారీరక లోపం బాగుండి పనిచేసే తీరు అంటే ఎగ్ స్పర్మ్ క్వాలిటీ ఉండి నువ్వు దాన్ని వదిలిపెడితే ఆ హార్మోన్ బ్యాలెన్స్ బాగా కుదురుతుంది, దాని పని అది చేసుకుంటే గర్భం వస్తుంది. ఒకటి. రెండవది ఏంటంటే ఈ టెన్షన్ పడడం, ఎదురు చూడడం, నాకు ఈ నెల వచ్చేస్తుందా, ఈ నెలనే రావాలి, నాకు వచ్చేసని మా అత్తగారు అడుగుతారు, పక్కింటి వాళ్ళు అడుగుతారు, ఇన్నిసార్లు పోతున్నావే, ఇంకా ఈ డేట్ వచ్చేసిందా, ఇదంతా అడిగేటప్పుడు మనకి ఎదురు చూడడం, టెన్షన్. మనమేమనుకుంటాము, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కదా, నేను ఎదురు చూడడం మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అనుకుంటున్నాం. మనం ఎవరైనా మనం పని చేస్తున్నాం, పక్కన నిలబడి తొంగి చూస్తూ ఉంటే మనం సరిగా పని చేయలేం. ఇది కూడా అంతే. మనం ఈ నెల వస్తుందా అని ఎదురు చూస్తే దాని పనిని తొంగి చూసినట్టు అండం ఫలదీకరణం కానీ అతుక్కోవడం కానీ సరిగ్గా జరగదు. అందుకని ఎదురు చూసినప్పుడు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు రాని గర్భం వదిలిపెట్టినప్పుడు వచ్చేస్తుంది. మూడోది ముఖ్యమైనది ఇంకొకటి నెగటివ్, ఇది ఏంటంటే వాళ్ళు చెప్పేస్తారు, మనం అందరూ సమాజంలో ఉండే ఒక అపనమ్మకం. ఎట్లా అంటే, నాకు వయసు అయిపోయింది, నేను లావుగా ఉన్నాను, నాకు ముట్లు సరిగ్గా రావట్లే, నాకు ఇన్నేళ్ళు అయింది రాలే, కాబట్టి నాకు చాలా కష్టం. శారీరక లోపం ఉండి సరిచేసి ఎంత మంచి మందులు పెట్టి అన్ని ప్రోగ్రెస్ బాగున్నా కూడా నాకు వస్తుంది అనేది ఇక్కడ ఎక్కట్లేదు. ఎందుకంటే పక్కన వాళ్ళు మనల్ని అట్లే చూస్తున్నారు, ఏమో పోతూ వస్తుంది, దేవుడు దయ. కొంతమంది ఏమంటారు, దేవుడు దయ తెలిస్తే మంచిది, ఏమో అవుతుందో కాదో. ఇంకా కొంతమంది ఇప్పుడు ఇంత చేసి రాలే, ఇంకేం వస్తుంది. ఈ పక్కన వాళ్ళ దాని ప్రకారంగా మనకి ఇదే ఎక్కుతుంది. ఇది ఎట్లా ఉంటుందంటే అర్థం చేసుకునేదానికి, ఒక ఆయన ఏంటంటే చేపలు పడుతున్నాడు, ఇంకొక ఆయన వాకింగ్ పోతున్నాడు. ఈ చేపలు పట్టే ఆయన ఏంటంటే చిన్న చిన్న చేపలు వేస్తే తీసి లోపల పెట్టుకుంటున్నాడంట ఆ సంచిలో. పెద్ద చేపలు వస్తే ఇట్లా చూడడం, నీళ్ళలో వదిలేసేయడం. ఈయన ఒక 4-5 రోజులు చూస్తున్నాడు. చూసినప్పుడు అంతా మళ్ళీ ఇదే జరుగుతుంది. ఒకరోజు అడుగుతున్నాడు, అయ్యా ఏంది పెద్ద చేపలు వచ్చినప్పుడు నువ్వు నీళ్ళలో వేసేస్తున్నావే అంటే, అప్పుడు చేపలు పట్టే ఆయన అంటున్నాడంట, అయ్యా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది, పెద్ద చేపలు మళ్ళీ నీళ్ళలో వదలాలంటే. కానీ ఏం చేసేది, మా ఆవిడ ఏమంటుంది, ఇంట్లో మనకు ఉండేది చిన్న పెనం, అందుకని చిన్న చేపలే పట్టుకుంటారా, అదే అవుతుంది కదా. అందుకని నేను పెద్ద చేపలు వచ్చినా కూడా నేను వదిలిపెట్టేస్తున్నాను. అంటే ఏమి, మన ట్రీట్మెంట్ తీసుకొని మనకన్నీ బాగుంది, మనకు వస్తుంది అని ఉన్నా కూడా పక్కన వాళ్ళు వీళ్ళు చెప్పిందే మనకి ఎక్కేసింది.
ఇన్నేళ్ళు అయిపోతే ఇంకేం వస్తుంది, ఒక మాట అనేస్తారు వాళ్ళు అంతే. నేను చూస్తున్న ట్రీట్మెంట్ పోతూ నువ్వు ఇంకేం వస్తుందో, మనకు అది పట్టుకుంటాం. ఇవి అన్నీ బాగుంది అనేది మనకి ఇది స్ట్రాంగ్ పడట్లేదు. అందుకని పక్కన వాళ్ళకి తెలియదు. వాళ్ళది పట్టుకుంటే ఏంటి, ట్యూబ్ లైట్లు అన్నీ మేము బాగా సరి చేస్తే లైట్ స్విచ్ ఆఫ్ మీరు చేసేసుకుంటే ఎక్కడి నుంచి వెలుగుతుంది? అందుకని మనం ఏం తెలుసుకోవాలంటే దీని గురించి బాగా తెలుసుకోవాలి. ఇది ఒక సైన్స్. శారీరక లోపం సరిచేయడం, బాగా చేసుకోవడం, మనం దాన్ని తెలుసుకోవడం. ఆయన భర్త ఉండాడు, ఆయన చదువు కూడా లేదు, కానీ ప్రతిసారి అడిగేవాడు, ఏం టెస్ట్ చేస్తున్నారు, దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడు ఇదంతా బాగైతే వస్తుందా, ఇప్పుడు గర్భం దగ్గరికి వస్తుందా? సో ఆమెని చేపించేవాడు. ఓకే, ఇది బాగా వచ్చేస్తుంది. ఇది చేయడం, ఆమె ఇంట్లో పోయి ఈ డయట్ ఎక్సర్సైజ్ చేపించడం, నీకు ఇది బాగా వచ్చేస్తుంది కాబట్టి నీకు వస్తుంది, నీకు దగ్గరకు వచ్చేసినావు, త్వరగా గర్భం వస్తుంది. పక్కన అట్లా ధైర్యం చెప్పేవాళ్ళు. అది భర్త కావచ్చు, అమ్మ కావచ్చు, పక్కింటి అమ్మ కావచ్చు, ఎవరైనా. నీకే పాతకాలంలో ఇదే చేశారు. లేట్ అయినా ఏమవుతుంది, దేవుడు ఇస్తాడు. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. ఆ గట్టిగా చెప్పబడి ఆ మనసులో ఆ ఊరట ఎప్పుడు వస్తుందా, టెన్షన్, ఆ డౌట్ని మనం ఎప్పుడు వదిలిపెట్టేస్తున్నామో, శారీరక లోపం బాగా కరెక్ట్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా మనం మన బిడ్డని తీసుకోగలుగుతాము. మనం ఇప్పుడు చేయడం ఏంది, ఇది ఒక అవకాశం మనకి. వేరే వాళ్ళకంటే లేట్గా వచ్చినా కూడా మనం మన బిడ్డని తయారు చేసుకుంటున్నాం. మన బిడ్డని మన బిడ్డ మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు ఉండే బిడ్డని మన అండం కణాలుని బాగా తీర్చిదిద్దుకోవడం మూలం మనం తయారు చేసుకుంటున్నాం. అందువల్ల మనకి బిడ్డలు రావడంలో టైంలో మనం వెనకాల పడిపోయినాం ఖచ్చితంగా వాళ్ళకంటే. కానీ మన క్వాలిటీ, మన బిడ్డ ఉండే క్వాలిటీ డెఫినెట్లీ డిఫరెంట్. అందరూ చెప్తారు ఇక బిడ్డ వచ్చిందా అనేదే, మా మంచి బిడ్డనే కదా. పాతకాలంలో అది చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఒక పెద్దవాళ్ళు కూడా చెప్పట్లేదు నీకు మంచి బిడ్డ కలగని. ఆ మంచి అనే మాటనే లేదు. బిడ్డ కలిగితే బాగుంటుంది అని వాళ్ళు టెన్షన్లోనే పడుతున్నారు. కానీ ఇదంతా సామాజిక అలవాటు. అందుకనే ఇప్పుడు ఎవరు చెప్పకపోతే మన ప్రాబ్లం మనం తెలుసుకొని మనం భర్త పక్క నుంచి చెప్తే చాలా మంచిది. ఒకవేళ భర్త చెప్పడానికి వీలు కాలేదు, మనమే నా ప్రాబ్లం ఇది, నేను శారీరక లోపం సరి చేసుకొని మాది పని చేసే తీరుని కూడా ఇంప్రూవ్ చేసుకొని నేను ఎక్కడ ఉన్నాను, ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఎందువల్ల వచ్చింది, ఎందుకు రాలేదు నాకు ఇంప్రూవ్మెంట్ అనేది తెలుసుకొని దానికి మనం బాధ్యత తీసుకొని చేస్తే ఖచ్చితంగా అప్పుడు మనకి మన ప్రాబ్లం గురించి తెలిసి మన ఇంప్రూవ్మెంట్ తెలిసినప్పుడు మనకు ఆ ధైర్యం, మనకు ఆ కాన్ఫిడెన్స్. వాళ్ళు ఏమైనా అన్నా కూడా మనం పట్టించుకోము. ఎందుకంటే వాళ్ళకి తెలియదే మన ప్రాబ్లం ఏంది. కేవలం ఈ ఒక్క విషయం వల్ల ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళ సమాజంలో ఈ ఒక్క విషయంలోనే ఈ ఒక్క దీంట్లోనే జోక్యం చేసుకునేది. ఇంకా ఎవరు ఏం అడగరు. నీకు బీపీ ఉందా, షుగర్ ఉందా అడగరు. కానీ ఇది ఎవరైనా అడుగుతారు. కాబట్టి మనకు తెలియకుండా ఇది పడిపోయింది. అందుకనే మనం దీని గురించి బాగా తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది మనకి కామన్గా వస్తుంటుంది. ముట్లు సరిగా రాకుండా ఉండడం, అండాశయంలో చిన్న చిన్న నీటిగడ్డలు, ఇది వరకు నేను చెప్పేస్తాను. సో ఇది స్కూల్ కాలేజ్ పిల్లల నుంచి ఇది వస్తుంది. ముట్లు రావట్లే. కొంతమంది ఈ ముట్లు సరిగా రాని వాళ్ళల్లో చూస్తే 90% వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్, 10% ఇతర కారణాలు. తర్వాత వీళ్ళల్లో ఇంకోటి ఏంది చూస్తే 50% వెయిట్ ఎక్కువగా ఉంటున్నారు. హార్మోన్లో కొన్ని తేడాలు వచ్చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్లో ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆండ్రోజన్స్ అంటారు, టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ అది ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటి అని చూస్తే ఎక్కువ భాగం ఇది ఇన్సులిన్
మనం ఈ షుగర్ని కంట్రోల్ చేసేది ఇన్సులిన్ అనేది మనకి తెలుసు హార్మోన్. ఈ ఇన్సులిన్ హార్మోన్ పనితీరు అనేది, ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇన్సులిన్ సరిగా పని చేయకుండా ఉంటే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వరకు వచ్చేది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి ఏంటి, ఇది కంటిన్యూ అవుతూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏంటి షుగర్ కొంతమందికి రావడం, బీపీ కొంతమందికి రావడం, ఇవి అన్నీ ఏంటంటే ఇన్సులిన్ పనితీరు సరిగా లేనందువల్ల. సో ఇప్పుడు మనం దాన్ని ఎట్లా సరి చేసుకుంటాము అనేది మనం చూస్తాము. ఈ ఇన్సులిన్ పనితీరుని ఎట్లా చేయడం అంటే వెయిట్ తగ్గడం, వెయిట్ ఉండేవాళ్ళు వెయిట్ తగ్గడం, ఈ తర్వాత మనం తీసుకునే ఆహారంలో మార్పు. ఎందువల్ల ఇన్సులిన్ పనితీరు తగ్గిపోయింది అంటే మనం తినే ఆహారంలో వచ్చే మార్పు, మనం పని చేసేది యాక్టివిటీ మనది చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు అంత ముందు కంటే కూడా. మూడోది, మనం మానసికంగా కొంత టెన్షన్ పడుతున్నాము. అదర్ హార్మోన్స్ ఉంటుంది, కొన్ని థైరాయిడ్ ఉంటుంది, అట్లా ఉన్నప్పుడు ప్రొలాక్టిన్ అట్లా ఉన్నప్పుడు కూడా కొంత ఈ ఇన్సులిన్ పనితీరు అనేది మార్పు వస్తుంది. అందుకని పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తుంది. సో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ దీనికి ఏంటి అని చెప్తే వెయిట్ ఉండేవాళ్ళు వెయిట్ తగ్గ. ఎందుకంటే పాలిసిస్టిక్ ఓవరీస్, అండాశయంలో నీటి గడ్డలు ఉంటాయి, చాలా మందికి ఇప్పుడు చూస్తే వచ్చేస్తుంది, ఉంది, అండం సరిగా పెరగట్లేదు, ముట్లు సరిగా రావట్లేదు. సో దీనికి మెయిన్ ట్రీట్మెంట్, ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఏంటంటే మన డయట్లో మార్పు, మనం ఎక్సర్సైజ్ చేయడం ప్లస్ మెడిసిన్స్. విటమిన్లో కొన్ని లోపం వచ్చేస్తుంది, అవి అన్నీ సరి చేసినప్పుడు ఖచ్చితంగా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది. కానీ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు, మందులు ఒకటే, ముట్లు సరిగా రావాలంటే మందులు వేసుకోవాలి. మందులు వేసినంతసేపు చిల్లి కుండలో నీళ్లు పోసినట్టు వేసినంతసేపు బాగానే వచ్చినట్టు ఉంటుంది, ఆపేస్తే కొన్ని నెలలు వస్తుంది మళ్ళీ యథాప్రకారంగా. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాబ్లం ఇన్సులిన్ పనితీరు, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ కావట్లేదు. సో దాన్ని మనం ఎట్లా చేయడం అనేది, మనం దానికి కొన్ని మెడిసిన్స్ అది ఉన్నాయి, కానీ మనం చేసుకోవాల్సింది మన ఆహారంలో దీని మీద చాలా స్టడీస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ డయట్, ఎక్సర్సైజ్ ఇవి అన్నీ చెప్తున్నాము. దానికి ఇది ఒక రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటాం. ఇప్పుడు మనం అన్నాము కాలుష్యం చాలా ఉంటుంది మనం తీసుకునే డయట్లో వల్ల, కొన్ని వ్యర్థ పదార్థాలు, ఫ్రీ రాడికల్స్ అంటారు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. సో అది ఏం చేస్తుంది, ఈ ఇన్సులిన్ పనితీరుని తగ్గించేసేస్తుంది. సెల్ని ముఖ్యంగా కణంలో ప్రతి సెల్లులో డ్యామేజ్ చేసేస్తుంది. ఎట్లా డ్యామేజ్ చేస్తుంది, లైనింగ్ పొరని, ప్రతి సెల్లుకి లైనింగ్ పొరని డ్యామేజ్ చేస్తుంది. అక్కడ ఉండే డిఎన్ఏ అదే ఇంపార్టెంట్ దాంట్లో. తర్వాత ఏటీపీ అనేది సెల్కి కావాల్సిన ఎనర్జీ, దానిని తగ్గించేస్తుంది, రక్త ప్రసరణని తగ్గించేస్తుంది. సో ఇది జరగడం వల్ల ఏమవుతుంది, అండం పెరగడం చాలా కష్టంగా ఉంటుంది. పెరిగిన అండం క్వాలిటీ సరిగ్గా లేదు. అంటే మన సెల్లులో ప్రతి కణాల్లో విటమిన్ లెవెల్స్ మనకు మామూలుగానే ఉంటుంది, ఈ అండంలో కణాల్లో కూడా విటమిన్ లెవెల్స్ ఉంటుంది. చిన్న వయసులో ఎందుకు గర్భం బాగా వస్తుంది, కెపాసిటీ ఎక్కువ ఉంటుందంటే ఈ అండంలో కణాల్లో విటమిన్ లెవెల్స్ బాగుంటుంది. కానీ ఇప్పుడు మన ఈ కాలుష్యం వల్ల ఏమవుతుంది, ఈ ఫ్రీ రాడికల్స్ వ్యర్థ పదార్థాలు చేరి ఏం చేస్తుంది, దాన్ని అంతా డ్యామేజ్ చేసేస్తుంది. కాబట్టి అండం ఇది అవ్వట్లేదు, గర్భం ఏర్పడట్లా, ఈ అండం సరిగా ఏర్పడట్లా, అతుక్కోవడం లేదు, ఇంప్లాంటేషన్. ఇంకోటి ఏంటంటే అబార్షన్ అవుతుంది, అంగవైకల్యాలు ఏర్పడుతుంది. కణాల్లో కూడా ఇది మనం చూస్తుంటాం. సో ఏదేది ఇట్లా చేస్తుంది అంటే, మనం ఆహారంలో ఇప్పుడు ఈ నిలువగా ఉండదు, ప్రిజర్వేటివ్ వేసి పెట్టేస్తారు, కలర్ వేస్తారు, ఫ్లేవరింగ్ వేస్తారు, ప్యాకెట్లో చేసేది నిలువగా ఉండేది అటువంటిది. తర్వాత కాఫీ, ఆల్కహాల్, తర్వాత యానిమల్ ఫ్యాట్స్, యానిమల్ ఫుడ్స్. సో అది అన్నీ మనం, తర్వాత ఎక్కువ ఆయిల్ వేసేది, ఎక్కువ వేడి చేసేది, మార్చినట్టు ఎక్కువ ఫ్రై చేసే డీప్ ఫ్రై, అటువంటిదంతా హై టెంపరేచర్ ఉంటుంది, ఎరువులు వేసి పండించేది. తర్వాత ఈ మైదాతో వచ్చేసింది రిఫైన్డ్ ఫుడ్స్ అంటారు, షుగర్,
ఇవి అన్నీ కూడా ఏం చేస్తుంది, హైడ్రోజనేటెడ్ ఫ్యాట్, ఇవి అన్నీ ఈ డ్యామేజ్ చేస్తుంది అండంని, కణాలని. కాబట్టి మనం శారీరకంగా పనిచేసే తీరుని పెంచేదానికి చేస్తున్నాం. మీరు కూడా ఇది అర్థం చేసుకొని నా ప్రాబ్లం ఏంటి, ఎంతవరకు నా ప్రాబ్లం క్లియర్ అయింది, ఎంత దగ్గరకు వచ్చినాను అనేది మీరు అర్థం చేసుకునేటప్పుడు మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ఖచ్చితంగా మన బిడ్డని తీసుకుంటాము. పిల్లలు లేకుండా దానికి ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. నాకు పెళ్ళయి 13 years, 2002లో పెళ్ళయింది యాక్చువల్గా. అప్పటి నుండి మాకు పిల్లలు లేరు. సో ఇంతకుముందు మేము చాలా హాస్పిటల్లో చూయించాము. మా మిస్సెస్కి ఆల్రెడీ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఆపరేషన్ చేయించాము, అయినా కానీ రాలేదు. తర్వాత తెలిసిన వాళ్ళు చెప్పారు ఆండాల్ మేడం దగ్గరికి వెళ్ళమని. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం ఒకటే చెప్పారు, నమ్మకం ఉంటే మీకు కంపల్సరీ ప్రెగ్నెన్సీ వస్తుంది. మేడం చెప్పినట్టు మేము నమ్మకం పెట్టుకున్నాము. మాకు 1 month బ్యాక్ బాబు పుట్టాడు. చాలా సంతోషంగా ఉంది. మేడం ఏ ట్రీట్మెంట్ అయితే చెప్పారో అదంతా తీసుకున్నాం. మేడం చెప్పినట్టు డైట్ ప్రతిదీ దాదాపు 90% అబ్జర్వ్ చేసాము, ఫాలో చేసాము. దానివల్ల ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చింది. మీరందరూ కూడా ఫాలో చేయండి, కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. అండం పెరుగుదల ప్రాబ్లం ఉండింది కదా, తర్వాత ఎట్లా తనకి అన్నం పెరుగుదలకు మీరు ఇచ్చిన డైటే సగం బాగా పనిచేసింది మేడం. రెండవది కొంత మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ రిజల్ట్ వచ్చిందని. మెడిసిన్ కంటే కూడా డైట్ వల్లే రిజల్ట్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. వైపు ఎట్లాంటి సహకారం, సపోర్ట్ ఇచ్చినారు? ఆ సహకారం అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు కంపల్సరీ మా మిస్సెస్కి బాగా మోటివేట్ చేసేవాడు. కంపల్సరీ మనకు వస్తుంది, కంపల్సరీ మేడం చెప్తున్నారు, నమ్మకంగా ఉండండి, నమ్మకంగా వస్తుంది. ఆమెకి అండం పెరుగుదల ప్రాబ్లం ఉండింది, తర్వాత అది పోయి అండం పెరుగుదల బాగా వచ్చేది. అంతకుముందు ఇంజెక్షన్స్ కూడా వేసేది. అవును, ఐయుఐ కూడా చేశారు. అవును, 3 times ఐయుఐ చేశారు, అయినా రాలేదు. సో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇన్నిసార్లు చేసినాము, ఇంకా కష్టం అనేది ఫస్ట్ ఉండింది. అవును మేడం కదా, తర్వాత మనసులో ఉండేది, గ్యారంటీ కానీ లేదు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ భయం అనేది మెయిన్ ఉండేది. అవును, అది పోయింది. మీ దగ్గరకు వస్తేనే ఆమెకు ఒక ధైర్యం. యాక్చువల్ గా మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఆండాల్ మేడం చూస్తేనే మా మిస్సెస్ కి ఒక ధైర్యం వచ్చింది. సో ట్రీట్మెంట్ తో పాటు ఆ ధైర్యం అనేది ఉండింది కాబట్టి మనకి. అవును, అంతే. చాలా థ్యాంక్స్ అండి, మీరు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు.